రైట్. ఇక పత్రికల్లో ఇవాళ వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకురా సీఎం అంటూ నిన్న కేటీఆర్ గారు సవాల్ విసిరిన సందర్భం మనం చూస్తున్నాం. రైతులకు ఎవరేం చేశారో తేలుద్దాం, 72 గంటల టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యిరా, అన్నదాతలకు సున్నం పెట్టిందే మీరు, రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం. రేవంత్ రెడ్డి సవాల్ చేశారు, ఎవరేం చేశారో తేల్చుకుందాం, చర్చకు రండి అంటూ దానికి ఆ సవాల్ని స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెబుతూ ఆ సవాల్ని స్వీకరిస్తున్నారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలంటూ ప్రతి సవాల్ విసిన సందర్భం మనం చూస్తున్నాం. రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు 39,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. ఓట్లు దాటితే రైతు భరోసాకు రామ్, మహాలక్ష్మి ఏది, ఆడబిడ్డలకు స్కూటీలేవి, 1.68 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలపై చర్చ పెడదామా, చంద్రబాబు కోవర్టు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నారు. ఒక్క పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక్క ఇటుక పేర్చలే, 2 లక్షల కోట్ల అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. నిన్న మనం చూసాం, తెలంగాణ భవన్లో మీడియా సమావేశం పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తూ ఎస్ చర్చకు సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే మంగళవారం 7వ తేదీ మంగళవారం ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8వ తారీఖు చర్చకు రా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కథనం మనం చూస్తున్నాం. చాలా డీటెయిల్గా కేటగారికల్గా అన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేశారు కేటీఆర్ గారు. గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రుణమాఫీ కింద ప్రస్తుతం 18 నెలల కాలంలో ఏం జరిగింది, రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు కింద 39,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. రైతును రైతు భరోసా అంటూ ఘనంగా ప్రకటించి ఏం చేశారు, దాదాపు 39,000 కోట్లు ఎగ్గొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ కింద 38,000 కోట్లు ఎగ్గొట్టారు. అలాగే ఇప్పుడు ఓట్లు దాటితే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయో లేదో రైతు బంధు ఇక ఉండదు, దానికి రామ్ చెప్తుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా రైతులను అలర్ట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఇంకా వాళ్ళు ఇచ్చిన హామీల్లో మహాలక్ష్మి ఏది, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని ఘనంగా ప్రకటించారు. ఆ రోజు మహిళల ఓట్లు వేయించుకోవడానికి 2,500 ఇస్తామని ప్రకటించిన సందర్భం. ఢిల్లీ నుంచి పెద్దల్ని పిలిపించి దాన్ని గొప్పగా ఒక సభ పెట్టి దాన్ని ప్రకటించిన సందర్భం మనం చూసాం. తీరా 18 నెలలు తిరిగితే ఇప్పటి వరకు ఒక్క ఆడబిడ్డకు కూడా 2,500 ఇచ్చిన పాపాన పోలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కేటీఆర్ ప్రశ్నించిన సందర్భం. 1,68,00,000 మంది ఆ 2,500 కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఏవి ఆ 2,500 అని ప్రశ్నించడం జరిగింది. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం, ఆడబిడ్డలకు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి, ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాం అని చెప్పి వాగ్దానం కూడా చేశారు. దాన్ని కూడా తుంగలో దొక్కింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలపై చర్చ పెడదామా, అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి అండ్ ఢిల్లీ పెద్దలు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవి, ఎటుపోయాయి? ఆ 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే ఇవాళ ఈ నిరుద్యోగ జేఏసీల ధర్నాలు, ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం జరగకపోయేది కదా అని చెప్పి కేటీఆర్ గారు ప్రశ్నించారు. నెక్స్ట్, చంద్రబాబు కోవర్టు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు అని చెప్పినప్పుడు దానికి స్పందిస్తూ కేటీఆర్ గారు అసలు రేవంత్ రెడ్డే చంద్రబాబు కోవర్టు. సో ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తినే నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నారు అని చెప్పి ఆరోపించారు. ఒక్క పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక్క ఇటుక పేర్చలేదు. ఎస్, 10 ఏళ్ల కాలంలో మనం చూసాం కాళేశ్వరం పూర్తయింది. మిగతా ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతూ వస్తున్న సందర్భాన్ని మనం చూసాం.
ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఒక్కొక్కటిగా పూర్తవుతూ వస్తున్న సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ప్రాజెక్టు ఒక్క ఇటుక పేర్చలే. సో 2 లక్షల పైగా 2 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫైర్ అయిన సందర్భాన్ని మనం చూసాం. నిన్న ప్రెస్ మీట్లో సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి. 72 గంటల టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యిరా. చాలా అంశాలు ప్రస్తావించారు, చాలా డీటెయిల్గా కేటగరికల్గా అన్ని అంశాలు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ 18 నెలల కాలంలో ఎలా వీళ్ళు ప్రజల్ని మభ్యపడుతూ వస్తున్నారు. 6 గ్యారెంటీలు కావచ్చు, 420 420 హామీలు అని చెప్పి ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపన పోలేదు. ఏదో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ గట్టిగా ఫైర్ అయిన సందర్భం మనం చూస్తున్నాం. 72 గంటల టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యిరా. మంగళవారం 8వ తేదీ 11 గంటలకు ప్రెస్ క్లబ్లో ఐఎమ్ వెయిటింగ్ అంటూ కేటీఆర్ గారు చాలా స్ట్రాంగ్గా ఆ సవాల్ని స్వీకరిస్తూ ప్రతి సవాల్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. సో రైతులకు సంబంధించి డీటెయిల్గా చాలా కేటగిరికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా వీళ్ళు హామీ ఇచ్చి రైతు బంధును రైతు భరోసా పేరుతో ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎలా ఎగ్గొట్టారు. 2 విడతల రైతు బంధు ఎగ్గొట్టారు. నిన్న డీటెయిల్గా చెప్పారు కేటీఆర్ గారు. 2 విడతలుగా రైతు బంధు ఎగ్గొట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంలో రైతు బంధు వేసి ఆ ఓట్లు దండుకోవాలనే ఆ దురాశ మరోసారి కనిపిస్తోందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం, రుణమాఫీ కూడా కాకపోవడంతో మరింత దిగులు. నాగర్ కర్నూల్, భూపాలపల్లి జిల్లాల్లో విషాదం. చూడండి రైతుల పరిస్థితి ఎలా ఉంది. రేవంత్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది. దాదాపు 670కి పైగా మట్టిపూలు రాలిపోయాయి వాళ్ళ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంలో. మరో 2 రైతులు బలవన్మరణం చెందారు. ఎందుకు? దిగుబడులు రాక, అప్పులు పెరిగిపోయి, ఈ పంట సాయం ఒకటి అందట్లేదు, సమయానికి సరైన దిగుబడి కూడా రావట్లేదు. సో ఈ నేపథ్యంలో నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఇది చూడండి ఎలా ఉంది పరిస్థితి, రైతుల పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో 18 నెలల కాలంలో ఎలా దిగజారుతూ వస్తుంది అనేదానికి ఒక ప్రత్యక్ష సాక్షి ఈ కథనం. మరో 2 రైతుల ఆత్మహత్య. ప్రజల కోసం పోరాడదాం, ఇంకో కీలకమైన వార్త కనిపిస్తుంది ఇక్కడ. నమస్తే తెలంగాణలో సీఎం కేసీఆర్ గారికి సంబంధించి, మాజీ సీఎం కేసీఆర్ గారికి సంబంధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి, పదవులు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్, దవాఖానా నుంచి డిశ్చార్జి, నందినగర్లో బస, కేసీఆర్ను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు అని చెప్పేసి కథనం మనం చూస్తున్నాం. ప్రజల కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చేసింది. సో రైతు సమస్యలపై మనం పోరాటం ఉధృతం చేయాలని చెప్పి కేసీఆర్ గారు తనను కలిసిన మహబూబ్ నగర్ జిల్లా నేతలతో చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. సో గురువారం యశోద ఆసుపత్రిలో స్వల్ప అస్వస్థతతో గురువారం యశోద ఆసుపత్రిలో చేరారు సీఎం కేసీఆర్ గారు. శుక్రవారం ఆయన్ను చాలామంది నేతలు అక్కడే హాస్పిటల్లో కలవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా రాష్ట్ర పరిస్థితులపై, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, యూరియా కొరత, వర్షాలు, ఇవన్నిటిపై కూడా ఆరా తీసిన సందర్భం మనం చూసాం. నిన్న మీరు గమనించి ఉంటారు, మీడియాలో వచ్చింది, వార్తలు పత్రికల్లో చూసాం. సో నిన్న డిశ్చార్జ్ అయ్యారు కేసీఆర్ గారు. డిశ్చార్జ్ అయ్యాక మహబూబ్నగర్ జిల్లా నేతలు ఆయన కలవడం జరిగింది, ఆయన పరామర్శించడం జరిగింది. తనను పరామర్శించిన నేతలతో మరోసారి మనం రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి, పదవులు అధికారం ఎవరికి శాశ్వతం కాదు అంటూ పిలుపునిచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్. సో రైతులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు రైతు బంధు దొరక్క, రైతు బీమా ఆగిపోయింది. ఇందాక మనం చూసాం 38,000 కోట్ల రైతు బంధు, 39,000 కోట్ల రైతు బీమా ఎగ్గొట్టింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా చూస్తే యూరియా కొరత రాష్ట్రాన్ని వేధిస్తుంది. మళ్ళీ సమైక్య పాలన నాటి రోజులు గుర్తొస్తున్నాయి.
సమైక్య పాలనలో ఆధార్ కార్డులు, చెప్పులు, యూరియా కేంద్రాల వద్ద ఆధార్ కార్డులు, చెప్పులు లైన్గా కనిపించేవి. సో గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది ఒక్క యూరియా బస్తా కోసం. సో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ 18 నెలల కాలంలో రైతుల దుస్థితి ఇలా మారింది. ఒకప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో సాగును పండగలా చేశారు. వర్షాల కొరత లేదు, నీటి కొరత లేదు. ఓవైపు చెరువులన్నీ నిండుకున్న సందర్భం, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు కావాల్సిన నీరు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తే చెరువులన్నీ నిండిపోయాయి. సో సాగు కావాల్సిన నీరు అందుబాటులో ఉండేది, ఉచిత విద్యుత్తు, నాణ్యమైన ఉచిత విద్యుత్తు. సో వాళ్ళకి కావాల్సిన యూరియా, ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా సకాలంలో సప్లై చేసిన సందర్భం గత 10 ఏళ్లలో మనం చూసాం. అందుకే ఏమైంది, రైతులు బ్రహ్మాండంగా వాళ్ళు పంటలు పండించుకొని ఒక దశలో పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ చేరిపోయింది. పత్రికల్లో మనం చూసే ఉంటాం. పంజాబ్ను తలదన్నే విధంగా కేంద్రం స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఎన్నో మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో మనం మరోసారి రైతుల పక్షాన మనం పోరాటం చేయాలి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు కూడా యశోద ఆసుపత్రిలో తనను కలిసిన నేతలతో మాటామంతిలో చాలా అంశాలపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి. సో మనం మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలి, క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్ గారు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కుమారుడికి కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ అధినేతపై అభిమానంతో పెట్టుకున్న ఆటో డ్రైవర్. సో ఆటో డ్రైవర్ కేసీఆర్ అంటే చాలా అభిమానం. ఆటో డ్రైవర్ తన అభిమానాన్ని తనకు పుట్టిన బిడ్డకు ఆ పేరు పెట్టుకుంటూ తన అభిమానాన్ని చాటుకున్న సందర్భం మనం చూస్తున్నాం. చాలామంది అభిమానులు కేసీఆర్ గారు అంటే అభిమానం లేని వారు ఉండరు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ సాధకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఒక నెంబర్ 1 స్టేట్గా నిలిపిన కేసీఆర్ గారు అంటే అభిమానం లేని వ్యక్తి ఉండడు. అందులో ఒకరు ఈ ఆటో డ్రైవర్. తన కుమారుడికి అభిమానంతో కేసీఆర్ పేరు పెట్టుకున్న వార్త మనం చూస్తున్నాం. ఇంకో వార్త మనం చూస్తున్నాం. రేపు 47వసారి ఢిల్లీకి రేవంత్. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్న వార్త మనం చూస్తున్నాం. ఇది ఒకటోసారి కాదు, అంటే 18 నెలల కాలంలో ఇది 47వసారి. ఈ 18 నెలల కాలంలో 47వసారి అంటే దాదాపు నెలకు రెండు సార్లకు పైగా ప్రతి అవసరానికి ఢిల్లీకి వెళ్ళడం సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ పాలన చూడాలి, ఇక్కడ పాలన, ఇక్కడ సంక్షేమం, ఇవి చూడాలి. సో ప్రతి చిన్న విషయంలో ఢిల్లీ మీద ఆధారపడడం. సో 47వసారి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు సవాల్ విసిరారు, దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పి మంగళవారం ఉదయం 11 గంటలకు. సో ఈయన చూస్తే ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి, మరి చర్చకు వెనక్కు తగ్గుతున్నట్టే కనిపిస్తోంది. ప్రతి సవాల్ చేసిన దాన్ని స్వీకరించే పరిస్థితి కూడా లేదేమని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదో మంత్రులు మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని మాట్లాడారు. సో చర్చ నుంచి తప్పించుకోవడానికి, సో ప్రతి విషయంలో ఏ అంశమైనా 10 ఏళ్ళుగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పాలన కావచ్చు, ఏ అంశమైనా చర్చకు సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు సవాల్ విసిరారు. దాన్ని వీళ్ళు స్వీకరించే పరిస్థితి లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మరోసారి ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో ఆయన చర్చలో వెనకడుగు వేసే పరిస్థితే కనిపిస్తుంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకో వార్త మనం చూస్తున్నాం. సున్నం చెరువుపై తలో లెక్క, ఎటూ తేలని FTL పంచాయతీ, విస్తీర్ణంపై ప్రభుత్వ శాఖల మూడు ముక్కలాట,
రెవెన్యూ హెచ్ఎండిఏ హైడ్రా లెక్కల్లో తేడాలు, అల్లాపూర్లోనే చెరువు ఉన్నదన్న రెవెన్యూ శాఖ, గుట్టల బేగంపేటను తెర మీదకు తెచ్చిన హెచ్ఎండిఏ, విస్తీర్ణాన్ని భారీగా పెంచి ఇండ్లు కూల్చేసిన హైడ్రా, అల్లాపూర్ను వదిలేసి గుట్టల పేటపైనే కన్ను. సో ఇది గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం పత్రికల్లో ఎలా సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ కింద ఉందని చెప్పేసి హైడ్రా వెళ్ళి ఇల్లు కూల్చివేసిన సందర్భాన్ని మనం 2-3 రోజులుగా చూస్తున్నాం. చివరికి హైకోర్టు గట్టిగా మందలించిన హైడ్రాను మరోసారి గట్టిగా మందలించిన విషయాన్ని కూడా మనం చూసాం. అంటే నీళ్లు ఉంటే ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ కూల్చేస్తారా మీరు, నోటీసులు ఇవ్వకుండా ఏంటి ఇది అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భం మనం మొన్న చూసాం. సో దానిపై అసలు ఎటు తేలేని ఎఫ్టీఎల్, అసలు ఎఫ్టీఎల్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ సంబంధించి ఒక క్లారిటీ లేదనేది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే వివిధ ప్రభుత్వ శాఖలు రెవెన్యూ హెచ్ఎండిఏ హైడ్రా లెక్కల్లో తేడా, రెవెన్యూ హెచ్ఎండిఏ హైడ్రా ఈ 3 శాఖల్లో 3 తీరుగా చెప్తున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. అల్లాపూర్లోనే చెరువు ఉందంటున్న రెవెన్యూ శాఖ అంటే గుట్టల బేగంపేట తెర మీద గుట్టం బేగంపేట అని హెచ్ఎండిఏ అంటుంది. సో ఇలా వాళ్ళకే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో క్లారిటీ లేక సో ఎటు తేలకుండా పోతుంది. కానీ హైడ్రా ఏం చేసింది, ఇవన్నీ ఏం తేలలేదు. హైడ్రా వెళ్ళి ఇళ్లను కూల్చివేసే పరిస్థితి, పేదల బతుకుల్ని రోడ్డు మీద వేసే పరిస్థితిని మనం చూసాం. సో రెవెన్యూ లెక్క 24.12 ఎకరాలు, హెచ్ఎండిఏ లెక్క 15.23 ఎకరాలు, హైడ్రా లెక్క 42.07 ఎకరాలు. మరి ఎవరిది పక్కా లెక్క? అదే క్లారిటీ లేదు. సో ఒకవేళ ఆ క్లారిటీ ఉన్నట్లయితే ఈ గణాంకాలన్నీ సమానంగా ఉండాలి. కానీ ఒక్కో విభాగానికి సంబంధించి ఒక్కో లెక్క చూపిస్తున్నారు ఇక్కడ. సో ఎవరిది లెక్క పక్క అని చెప్పి ఇక్కడ మనం మరో కథనం చూస్తున్నాం. సో ఇది హైడ్రాకు సంబంధించి హైడ్రా ఎలా ఇష్టం వచ్చిన రీతిలో ముందుకెళ్తుంది, కోర్టుల్ని కూడా పట్టించుకోవట్లేదు. పేదల బతుకులు బుగ్గి చేసే పరిస్థితి వల్ల పేదల ఇళ్లపై బుల్డోజర్ నడిపిస్తూ పెద్దల ఇళ్లను మాత్రం టచ్ చేయట్లేదు. పెద్దలకు సంబంధించిన ప్రాపర్టీలను టచ్ చేయకుండా పేదల ఇళ్లపైనే ఎలా తన ప్రతాపం చూపిస్తుంది బుల్డోజర్లు పెట్టి హైడ్రా అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. తాజా ఉదంతం ఇదొకటి. సున్నం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధి ఏదో తెలియదు, దానికి తెలియకుండానే వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళి ఆ ఇళ్ళన్ని కూల్చివేయడం జరిగింది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం మరో వార్త. ఇక సర్కార్తో యుద్ధమే, 57 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏల అమల్లోనూ సర్కారు తాత్సారం. డబ్బులు లేవంటే ఏడాదిన్నర ఆగినం. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి అని చెప్పి ఇంకో ప్రముఖ వార్త మనం చూస్తున్నాం. ఇది చాలా కీలకమైన వార్త. ఉద్యోగుల్లో ఎలా అసంతృప్తి ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో డబ్బులు లేవంటే దాదాపు 1.5 year రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి 1.5 year అవుతుంది. ఈ 18 ఏళ్ళ కాలంలో ఓపిక పట్టాం, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు. 57 డిమాండ్లు, తాము పెట్టిన 57 డిమాండ్లు వాటిని పరిష్కరించకపోతే, ఆ హామీలు నెరవేర్చకపోతే తాడోపేడో తేల్చుకుంటాం ప్రభుత్వంతో అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన అంశం మనం చూస్తున్నాం. ఇక సర్కార్తో యుద్ధమే అంటూ. సో డిఏల అమల్లోనూ తాత్సారం. డిఏ ప్రకటించారు కానీ ఏది అమలేది, దాంట్లో తాత్సారం చేస్తున్నారు. 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య, 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య ఇది. సో ఇక ఉపేక్షించే ప్రశ్నే లేదు. సో డబ్బు లేకుంటే ఏడాదిన్నర ఆగాం, ఇంకెంతకాలం ఆగాలని చెప్పేసి ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక మరో పేజీలో మంగళవారం చర్చకు రా సీఎం అంటూ కేటీఆర్ గారి సవాల్ మనం చూస్తున్నాం. 3 నెలలు 767 మంది రైతులు
సో 3 నెలల్లో 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మనం ఒక కథనం చూస్తున్నాం. బీజేపీ పాలిత మహారాష్ట్రలో 3 గంటలకు రైతు బలవన్మరణం. బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్ర. ఇవాళ కేంద్రం చాలా గొప్పగా చెప్తుంది, చాలా చేస్తున్నామని చెప్పేసి. స్వయంగా బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? 3 గంటలకు రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇది జాతీయ అవమానం. ప్రతి భారతీయ పౌరుడు స్పందించాలి. కేసీఆర్ వ్యవసాయ నమూనాయే దేశానికి ఆదర్శం అంటూ చెప్పి కేటీఆర్ గారు నిన్న ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. 3 నెలల కాలంలో 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా బాధాకరం. ఇది జాతీయ అవమానం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకోటి 3 పంటలకు ఇస్తానన్నావు, అన్నదాతలకు సున్నం పెట్టి రేవంత్ రెడ్డి 3 పంటలకు పండగ చేసుకోండి రైతులు అని చెప్పేసి 3 పంటలకు ఇస్తా రైతు బంధు అవి అని చెప్పి దాన్ని ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం.